గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా చూసే వెళ్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ చూసే వాళ్ళు అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడికి వెళ్ళారంటే నేను నా బర్త్డే షాపింగ్ చేస్తున్నాను అనమాట. సో నా బర్త్డే షాపింగ్ కోసం నేను మా బావ కలిసి అలా వెళ్ళాము. కొన్ని బొటిక్స్లో తీసుకుందాము అది ఇది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ స్టైల్లో. సో అలా ఫస్ట్ నేను రెడ్ డాల్ అనే ఒక బొటిక్కి వెళ్ళాను. సో అది డాబా గార్డెన్స్లో ఉంటుంది. వెళ్ళి మొత్తం మ్యాక్సిమం అన్నీ చూసాను. బట్ లెహంగాస్ అన్నీ ఉన్నాయి. అంటే మ్యాక్సిమం నా దగ్గర ఉన్న కలర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఏమైనా డిఫరెంట్ స్టైల్లో ఏమైనా ఉన్నాయా అని చూశాను. సో ఇదైతే నాకు కొంచెం నచ్చింది. బట్ ఎందుకో నాకు కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. సో మా బావని అడుగుదామని నేను వెయిట్ చేశాను. బట్ తనేమో ఇంకా చూద్దాంలే ఇంకా అనేసి అని అన్నారు. సో సరే అని చెప్పేసి ఇంకా అది పక్కన పెట్టి వేరే షాప్కి వెళ్ళాను. సో ఇది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఫైనలీ డాల్స్ అండ్ జిగ్స్కి వెళ్ళాను. డాల్స్ అండ్ జిగ్స్లో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. బట్ నాకేంటంటే కొన్ని కలర్స్ నచ్చవు. అంటే నా స్కిన్ టోన్కి బాగోవు అండ్ నాకు కొన్ని నా స్కిన్ టోన్కి చాలా బాగుంటాయి. అలా మొత్తం మ్యాక్సిమం అన్నీ తిరిగాను. అంటే వెస్ట్రన్ చూద్దాం అండ్ ఇంకా క్రాప్ టాప్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఇంకా లేకపోతే 1 minute శారీ టైప్ ఇంకేవో కొంతమంది అయితే నన్ను గుర్తుపెట్టారు. మీరు ఇలా చేస్తారు కదా, రీల్స్ చేస్తారు యూట్యూబ్ కదా ఇదని. అంటే నేను అవును ఇదని చెప్తే నాతో కొన్ని వీడియోస్ అవి తీసుకున్నారు, ఫొటోస్ కూడా. బట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేనైతే కలెక్ట్ చేసుకోలేదు. ఇంకా హడావిడిలో వచ్చాను. ఇంకా కొత్త వెరైటీ టైప్ ఏవో వచ్చాయని చెప్పి చూపించారనమాట. బాడీ కాన్స్ వెస్ట్రన్ స్టైల్లో ఇంకా కోట్ మోడల్ అవన్నీ. ఇంకోటి పలాజో ప్యాంట్ వచ్చి క్రాప్ టాప్ వచ్చి పైన కోట్ వస్తున్నాయి కదా మోడల్స్. సో ఆ టైప్ కూడా చూపించారు. బట్ నాకేమి అంత అనిపించలేదు అనమాట. అంటే ఏదో నార్మల్గా అనిపించింది. బట్ నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు డ్రెస్ చూస్తే. ఇంకా ఇంకా మంచి కలెక్షన్ ఉంటుంది కదా, సరే చూద్దాంలే ఇంకొక 2 days 3 days టైం ఉంది కదా అని అనుకున్నాను. సో కంప్లీట్గా 4-5 days నుంచి నేను మా బావ షాప్స్ అన్ని తిరుగుతున్నాం. బట్ నాకైతే ఏది నచ్చలేదు. ఏదో ఒకటి తీసుకో అంటున్నారు కానీ తను కూడా అంత ఇది బాగాలేదు అని అన్నారనమాట. సో అయితే ఇంక ఫైనల్లీ ఇంకా నేనేం బాడీ కాన్స్ అవి తీసుకుందాం సో వెస్ట్రన్ లైన్ అని చెప్పేసి అనుకున్నాను. బట్ నాకు ఇదైతే నచ్చింది, కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే కూడా ఈవినింగ్ అయితే ఇంకా ఫైనల్లీ ఎలా అయినా ఈరోజు కొనేయాలి అని చెప్పేసి ఒక దీంతో మాట అయితే వెళ్ళాను అనమాట. ఇంకా ఫైనల్లీ నీకు మంచి డ్రెస్ అయితే నేను సెలెక్ట్ చేసేస్తానని చెప్పారు అని చెప్పేసి మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయి ఇద్దరం వెళ్ళాము. అగైన్ మళ్ళీ మేము డాల్స్ అండ్ జిగ్స్కి వెళ్ళాము అండ్ ఇంకా కొన్ని బొటిక్స్ అలా తిరిగాను. ఇది హరిహంట్ అని చెప్పి ఇది ఒక బొటిక్ అనమాట. ఇక్కడ మంచి కలెక్షన్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఏంటో కొంచెం కలెక్షన్ చేశారు అయినా. బట్ నేను చూద్దాము ఇంకా ఏమైనా కొంచెం మోడల్స్ ఉన్నాయని ఏమనుకున్నాను. 3 piece సెట్ అలా ఏమైనా ఉంటాయేమో కూడా చూశాను. బట్ వాళ్ళు చెప్పిన కాస్ట్కి అండ్ క్లాత్ ఆ వర్క్కి అదైతే వర్త్ కాదనిపించింది. బట్ ఇంకా నేను ఇంకా ఏమైనా ఉన్నాయేమో చెప్పి పక్క షాప్ ఆపోజిట్ అడ్డా అంట ఇంకొక షాప్ ఉంది, అక్కడికి వెళ్ళాను. బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి రేట్స్. బట్ వాళ్ళు చెప్పిన డిజైన్కి అండ్ ఆ రేట్కి కూడా వర్త్ అనిపించలేదు. సో నేను ఇంకా నెక్స్ట్ ఇంకా చూద్దామని చెప్పేసి అగైన్ డాల్స్ అండ్ చిక్స్కి అయితే వెళ్ళాను. బట్ డాల్స్ అండ్ చిక్స్లో అయితే నేను పక్క షాప్లో ఉంటే మా బావ చాలా కంగారుగా వచ్చేసి రా అని తీసుకెళ్లారు. ఏంటంటే తను ఒక ప్రిన్సెస్ ఫ్రాక్ చూశాడు, చాలా బాగుంది అది తీసుకో అమ్మను కదా. బట్ చాలా హెవీ వెయిట్ ఉంది. బట్ నా బర్త్డే షూట్ చేశాను కదా, ఆ షూట్లో సో ఫ్రాక్ ఎలా ఉందో అంత హెవీ ఉంది. బట్ నేను ఒక్కసారి వేసుకోవడానికి అయితే నేను ఓకే చెప్తాను కానీ అన్నిసార్లు వేసుకొని మళ్ళీ తిరిగి అంత హెవీ ఉందనమాట. సో వద్దు ఇంకా నెక్స్ట్ ఏం చూద్దాం చెప్పి నెక్స్ట్ ఇంకొక బొటిక్కి వెళ్ళి సో ఫైనల్లీ ఇదైతే ఒక బయట ఒక బొమ్మకు వేసింది, చాలా బాగుంది అని చెప్పేసి ఇది ఒకసారి ట్రై చేయంటే వేసుకుని ఫైనల్ చేసి ఇంకా ఫైనల్లీ ఏంటంటే నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిన తర్వాత ఏమేమి తీసుకున్నా ఏంటి అన్నీ మీకు చూపించలేదు కదా క్లారిటీగా. సో చూపిద్దాం అని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ జస్ట్ క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ఫస్ట్ ఫైనల్లీ కొన్ని నార్మల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. బేసిక్గా నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చి నేను తీసుకున్నాను అనమాట. సో రాయల్ బ్లూ చాలా బాగుంది అండ్ పార్టీస్కి వాటికి వేసుకోవడానికి జస్ట్ బాడీ కాన్ టైప్. అసలు క్లాత్ కూడా చాలా బాగుందన్నమాట. జస్ట్ చిన్న స్లిట్ లాగా ఇచ్చారు. సో చాలా బాగుంది, ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా మంచి పార్టీ వేర్ డ్రెస్లను తీసుకున్నాను. ఇది కూడా లైక్ బాడీ కాన్ టైపే, బ్యాక్ సైడ్ జిప్ అది కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కొంచెం ఆల్టరేషన్ అది కూడా చేపిస్తే వాళ్ళే చేశారనమాట. చాలా బాగుంది ఇది కూడా.
చూడండి పార్టీస్కి వాటికి కూడా వేసుకోవచ్చు. ఇది కూడా లైట్ స్లిట్లా ఇచ్చి అండ్ హాఫ్ ఇలా వే టైప్లో ఇచ్చారు. సో ఇవి సారి వేసుకునేటప్పుడు షార్ట్స్లోని అండ్ రీల్స్లో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది కూడా అయితే ఇది నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా గ్రాండ్గా ఉంది వేసుకుంటే. అసలు చాలా చాలా బాగుంది బ్లాక్ మీద. అండ్ ఏంటంటే ఒక సిల్వర్ అండ్ కాపర్ కలర్ బ్లాక్ కలర్ స్ట్రైప్స్లా వచ్చాయి. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా బాడీకానే చాలా బాగుంది. అసలు ఎంత బాగుంది. జస్ట్ లైట్ చిన్న స్లిట్ అయితే ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ డిజైన్ కూడా ఇలా ఇచ్చాడు అండ్ వీ కట్ లాగా చాలా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే అసలు వేసుకుంటే వావ్ అని అనిపించింది అనమాట. సో ఇది కూడా నేను ఈసారి పెడతాను వీడియోలో. ఇంకా ఫైనల్లీ నా బర్త్డే డ్రెస్ అయితే ఇదండి. నేను ఎన్ని షాప్స్ తిరిగి 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 లాస్ట్కి ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశాడు మా బావ. అంటే కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట, ఏం తీసుకోవాలో తెలియక. అప్పుడు ఇది అయితే ఫైనల్గా తీసుకున్నాను. చాలా బాగుంది డ్రెస్ అంతా, కంప్లీట్గా ఫుల్ వర్క్. అసలు చాలా బాగుంది, చాలా చాలా వేసుకుంటే. నెక్స్ట్ నేను ఆ బర్త్డే బ్లాగ్లో నేను మొత్తం ఆ డ్రెస్ అంతా పిక్ పెడతాను. జస్ట్ కొంచెం హెవీ వెయిట్ ఉందన్నమాట. సో ఇంకా ఎంత పార్టీ వేర్ అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా ఉంటుంది అని అన్నారు అందరూ. సో చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది అసలు క్రాప్ టాప్. అండ్ నేనైతే వాడు నెక్స్ట్ నాలో పక్క సైడ్ జిప్ అది ఇచ్చాడు, బట్ నేను కాకుండా ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఇలా క్లాత్ వేసి అండ్ ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టుకున్నాను. అప్పుడు బ్యాక్ ఓపెన్ పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ మంచి ఫిట్టింగ్ వచ్చింది, చాలా బాగుంది. క్యాప్స్ అవి రిమూవ్ చేయించేసాను వాళ్ళతోనే. సో ఇలా నెట్టెడ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను, చాలా బాగుంది. ఇంకా దీని చున్నీ కూడా చాలా హెవీ ఇచ్చాడు అండ్ పెద్దది కూడా ఇచ్చాడు. అంటే హాఫ్ సారీలా కూడా వేసుకోవచ్చు అనమాట, అలా ఇచ్చాడు. చూడండి హెవీ చున్నీ అంతా కూడా ఇలా వర్క్ ఇచ్చాడు కంప్లీట్గా. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అసలు చున్నీ కూడా చాలా పెద్ద ఉంది, నెట్టెడ్ పైన మంచి డిజైన్ కంప్లీట్గా. అండ్ వెయిట్ కూడా ఉంది చున్నీ కూడా. అండ్ ఇది కంప్లీట్గా ఇదైతే హాఫ్ సారీ లెహెంగా. అసలు చాలా బరువు అయితే ఉంది, బరువు అంటే మరీ అంత బరువు కాదు, బాగుంది. అండ్ చూడండి మొత్తం టెంపుల్ డిజైన్ బార్డర్ ఇచ్చాడు, చాలా చాలా బాగుంది. నాకైతే కంప్లీట్గా ఇది కూడా తీసుకున్నా ఏంటి అనేది అని అనుకుంటే ఇదైతే చాలా బాగుంది, తీసుకోమ్మా అని అయితే తీసుకున్నా. ఇదైతే కంప్లీట్గా బాగా సెలెక్షన్, నాదైతే కాదు. అండ్ చూడండి కింద ఇలా టెంపుల్ బార్డర్స్లో ఇచ్చాడు, ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా హెవీ ఉంది అసలు కంప్లీట్గా. నెక్స్ట్ నేనైతే బ్లాగ్లో నా బర్త్డే బ్లాగ్ చూస్తే కంప్లీట్ ఫుల్ డ్రెస్ కనిపిస్తుంది. అండ్ రీల్స్ అండ్ షార్ట్స్లో కూడా చేద్దాం అనుకున్నాం కానీ బట్ చాలా లేట్ అయిపోయింది, అందువల్ల నేను అవి చేయలేదు. నెక్స్ట్ టైం ఇది వేసుకునేటప్పుడు నేను మంచిగా చేసి వీడియోస్ పెడతాను. అండ్ కింద నా అసలు ఎంబ్రాయిడింగ్ ఇది చూస్తే అసలు చాలా బాగుందండి, అసలు ఎంత బాగుంది చూడండి. అసలు ఇలా టెంపుల్ బార్డర్ వచ్చింది, కట్ వర్క్ లాగా మొత్తం అంతా కట్ వర్క్ ఇచ్చాడు. అండ్ లోపల క్యాన్ ఉంది, 3-4 లేయర్స్ కూడా ఉన్నాయి. నెట్ ఇచ్చారు, నెట్ పైన లోపల క్యాన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ టైం ఏదైనా షూట్స్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ వేలో కూడా తీసుకున్నాను, చాలా బాగుంది. అసలు దీన్ని హెవీ క్యారీ చేయడమే కొంచెం కష్టం, బట్ కానీ చాలా బాగుంది. కలర్ కూడా సూపర్ ఉంది. ఈ కలర్ స్కై బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అనేది చాలా సూపర్ ఉందన్నమాట. కాంబినేషన్ వల్ల ఇది తీసుకున్నాను. ఇంకా నేను ఇంకా స్లిప్పర్స్ కూడా మంచి షాపింగ్ చేశాను అనమాట, చాలా చాలా బాగున్నాయి. అండ్ ఫైనలీ ఇది చూడండి, జస్ట్ పార్టీ వేర్ ఎంత బాగున్నాయో. పార్టీ వేర్ చాలా చాలా బాగున్నాయి, మంచిగా ఇచ్చారన్నమాట డిజైన్ అంతా కూడా. అండ్ జస్ట్ కాలుకి వేసుకుంటే చాలా బాగున్నాయి. సో వెనకని గ్రిప్ మనకి కాలు నొప్పి పెట్టకుండా జస్ట్ గ్రిప్ లాగా కూడా ఇచ్చారు, చాలా బాగుంది. అసలు నొప్పి కూడా ఏమీ లేకుండా జస్ట్ ఇది ఎలాస్టిక్ అనమాట, కొంచెం మనకి కాలుకి ఫిట్గా ఉంటుంది పడిపోకుండా, చాలా బాగుంది. అండ్ ఇది ఒక 1 పెయిర్. అండ్ ఇంకొక పెయిర్ కూడా నేను మన జస్ట్ జూడియోలో టాప్స్ తీసుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్నాయి, సో అక్కడ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, కంఫర్ట్ ఉంది వేసుకుంటే మంచిగా. అండ్ డ్రెస్సెస్ పైకి అన్నిటికి బాగుంటుంది, ఫ్రాక్స్ పైకి వాటికి. అండ్ ఇదొకటి. అండ్ కంప్లీట్గా కొంచెం వైట్ స్లిప్పర్స్ అనేవి నా దగ్గర ఉండేవి, బట్ అవి కొంచెం ఇదైపోయాయని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను, జస్ట్ బో మోడల్.
ఇది కూడా చాలా చాలా బాగుంది. ఆల్రెడీ నేను దీన్ని వాడేస్తున్నాను అనమాట. సో చాలా చాలా బాగుంది. ఇది కూడా మంచిగా కంప్లీట్గా బో స్టైల్ వచ్చింది. చాలా బాగుంది. ఏ డ్రెస్ మీకైనా మ్యాచింగ్ అయిపోతుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి శారీస్ పైకి తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు కూడా వేసుకోలేదనమాట శారీస్ పైకి. ఇదైతే మా బావకి చాలా బాగా నచ్చేసింది. తీసుకో 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 అంటే తీసుకున్నాను. అండ్ రోజ్ గోల్డ్ అంటారు కదా, రోజ్ వెరీ సంథింగ్ ఏదో ఆ కలరు చాలా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో అసలు. చాలా బాగున్నాయి ఈ స్లిప్పర్స్ కూడా. సో కంప్లీట్గా ఇంకా నేను కొన్ని లిప్స్టిక్స్, ఐలైనర్స్ అన్నీ కూడా కొంచెం షాపింగ్ చేశాను. అవన్నీ నెక్స్ట్ నా మేకప్ బ్లాగ్లో ఒక్కరోజు చేద్దాం అనుకుంటున్నాను. అందులో చూపిస్తాను మొత్తం అంతా కూడా. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇది. ఇంకా నెక్స్ట్ షూట్ బ్లాగ్ అండ్ బర్త్డే బ్లాగ్స్ కూడా వస్తాయి. అవి కూడా చూడండి. కొత్తగా చూసేవాళ్ళంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.